కాపాడుకోవడానికి తమ అధినేత మన్ననలను పొందడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఫైర్ అయ్యారు. పార్టీ ప్రోగ్రాంకు భారీ మొత్తంలో డబ్బులు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. కంచిగచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి 170 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారని ఆరోపించారు. తమ అధినేతని యొక్క మన్ననలు పొందడానికి, తన సీటు కాపాడుకోవడానికి ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరు అడగటోళ్ళు లేడనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? ఎవరు నేను చూస్తలేదనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? నేను ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీ పార్టీ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు మీరు? మీకు ఎవరిచ్చిన ఈ హక్కుని? మీరు బాధ్యత గల పదవిలో ఉండి మరి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా నీ పార్టీ అవసరాలకి ఎలా వాడుతున్నారని చెప్పేసి మేము తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పాలి గవర్నమెంట్ అని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, కంచె గచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి 170 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి తెచ్చినామని చెప్పేసి అధికారికంగా కూడా జియో కాపీ రిలీజ్ చేయడం జరిగింది. కిక్ బ్యాక్స్ 170 క్రోర్స్, 170 కోట్ల రూపాయలని కిక్ బ్యాక్స్ కింద ఇచ్చేసి మరి ఆ రోజు 10,000 కోట్లు